ఎందుకు నేను అడిగినా ఏం చేస్తున్నావు స్వామి, నాకు అర్థం కాదు స్వామి. నాకు ఎన్ని అనుకున్నాను, ఏం తెలుసు. ఏమున్నాయి మన గోల్డ్ ఇప్పించిన గోల్డ్ అతిథులు పైసలు ఏం చేయాలి, ఏం చేస్తున్నాం. గోల్డ్ వెళ్ళిపిస్తే పైసలు అనేది 2 నెలల పైసలు చిట్టీలు కట్టంగా తినంగా అన్నీ చేయంగా 30,000 తీసుకున్నాం. పక్క 30,000 తీసుకుని 100 తీసుకున్నాం. 30,000 గోల్డ్ తీసుకొచ్చినాం. ఇప్పుడు మరి ఆ గోల్డ్ ఉంది ఎడుంది గోల్డ్ పెట్టాలా గోల్డ్? మరి పెట్టు మరి ఏం చెప్తావు. మరి ఇప్పుడు కిస్తీ కట్టకపోతే పోదా? పోతే పోనీ బండి పోద్దని చెప్పినా నీకు అప్పుడు ఏం చెప్పినా స్వామి నేను, నాకు అర్థం కాదు. మరి ఏం చేయాలి స్వామి చెప్పు నాకు. ఏం చేయాలంటే ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థమైతే లేదు. చెప్పు స్వామి ఏం చేయాలి. ఇప్పుడు దసరా కోసం నువ్వు బండి ఇచ్చి పెడతావా? నువ్వు ఆటో నడిపే ఆటో. ఇప్పుడు దసరా ఎంత కిస్తీ ఎంత తీసుకోవాలి. అదే అనుకుంటున్నా. భాగ్యం ముచ్చట ఇచ్చి పెడతా స్వామి. ఇప్పుడు భాగ్యం ముచ్చట 2,000 కడితే మళ్ళీ నెల అవుతాడు కదా. మరి ఇప్పుడు బండి అయితే బండి కావాలి కదా. మరి బండి అమ్ముకుంటా అంటే ఏమన్నట్టు నాకు అర్థం కాదు. అప్పుడు కూడా గదే ముచ్చట అన్న బండి అమ్ముతాను. ఏం చేయాలంటే నేను చెప్పినా ఇప్పుడు గోల్డ్ ఉందంటున్నావు, గోల్డ్ పెట్టుకుంటే ఇప్పుడు బండి పెట్టాలి స్వామి. పెట్టి నాకే చూద్దాం చెప్పి 5 సల పెట్టి 5 సల పెట్టి. అరే ఇప్పుడు నీ ప్రాబ్లం కోసమే కదా పెట్టుకున్నది. వేరేటోళ్ళ ప్రాబ్లం రాదు ఇక అంటే పైసలు రావు నాకు ఏ ప్రకారం వచ్చిన కాడుగా. దాని మందం కూడా రావు స్వామి. దేని మందం 30,000 వచ్చినాయి, 10,000 కూడా రావా నీకు? భలే మాట్లాడుతావు నువ్వైతే. స్వామి అదే తులం గోల్డ్ ఉండదు, దాన్ని ఇప్పటికి 5 సార్లు పెట్టి 5 సార్లు తీసి అన్న స్వామి ఫోటో తీసుకున్నారు. వీడియో తీసుకున్నా అప్పటి మీద 5 ఇప్పుడు 5 సార్లు పెట్టిన 5 సార్లు తీసిన. అది మన బ్యాంకు వాళ్ళు ఇట్లా తరలేదా.